చూడండి చెమ్మ తోడ్చి నిజంగా చాలా బాగుంది. మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోతే నన్ను అడగండి. ఇలాగ ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని ఒక దగ్గర కూర్చొని నాకు ఎవరు నేర్పించారు ఏంటి అన్ని ఈ వీడియోలో డీటెయిల్స్ ఇచ్చేస్తాను. హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నిలురమ్మ సుష్మా. ఈరోజు మనము టమాటా నిల్వ పచ్చడి వ్లాగ్ అయితే చేస్తున్నాము. మనకి సమ్మర్ వచ్చేస్తే ఎక్కువగా పచ్చళ్ళు, ఈ ఊరగాయలు అవే గుర్తొస్తాయి కదా. అందుకని చెప్పేసి నేను ఈరోజు టమాటా నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను. అది కూడా నా స్టైల్లో. టమాటా ఫ్లేవర్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళందరూ ఈ పచ్చడి అయితే చేసుకోవచ్చు. ఎక్కువ స్పైసీగా, ఎక్కువ ఉప్పు అవన్నీ ఏం వేయమన్నమాట. కానీ చాలా డేస్ అయితే నిలువ ఉంటుంది. ఇది నాకు ఎవరు నేర్పించారు ఏంటి అన్ని ఈ వీడియోలో డీటెయిల్స్ ఇచ్చేస్తాను. వీడియో ఫుల్గా చూసేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ఖచ్చితంగా మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని విజిట్ చేసేసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, ఒక్క లైక్ చేయండి గాయ్స్. ఓకే, ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నాము. అవేంటో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనము ఎన్ని టమోటాలు కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు. ఫస్ట్ మనము బాగాలేని టమాటాస్ ఉంటాయి కదా, అవన్నీ పక్కన పెట్టేసుకొని బాగుండేవి మాత్రం తీసుకున్నాము. ఫస్ట్ మనము ఒక టమాటా తీసుకుంటాం కదా, టమాటాని కడగాలన్నమాట నీట్గా. మనకు తడి ఉండకూడదు, అలా ఏమి ఉండదు. ఎందుకంటే అవి మనం ఫ్రై చేస్తాం కాబట్టి మనకి అక్కడే తడి అంతా పోతుంది. ఆల్రెడీ మనకి టమాటాల నుంచి కూడా తడి వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ కడిగేసి పక్కన పెట్టుకొని తర్వాత అన్ని ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మరీ చిన్న అవసరం లేదు. ఇది మాత్రం తీసేయాలి దాంట్లో వేసుకోకుండా. ఇంత పీస్ అయినా సరిపోతుంది. ఇంత పీస్ కట్ చేసుకుంటే చాలు. ఇంత పీస్ నేను ట్రైపాడ్ పెట్టుకొని చేసుకుంటున్నాను కాబట్టి నా ఫేస్ కనిపించాలంటే ఇది కనిపించదు, ఇది కనిపించాలంటే నా ఫేస్ కనిపించదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే తీసుకోవాలి కాబట్టి ప్రాబ్లం అంతే. ట్రై చేస్తున్నాను, ఎవరైనా వీడియో తీయడానికి నాకు అని దొరికితే ఖచ్చితంగా ఫేస్ కూడా అప్పుడు కనిపిస్తుంది అన్నమాట. ఇలా కట్ చేసుకొని మనం ఒక దాంట్లో వేసి పెట్టుకోవాలి. నేను పెద్దది తేవాల్సింది సరిపోద్ది అనుకున్నాను. మా ఆయనకి పిక్కిలు అంటే చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి పాపం అడుగుతూ ఉన్నాడు. నాకు ఇంకా కుదరట్లేదని చేయలేదు. ఇంక ఈరోజు అయితే చేస్తున్నాను. ఈ పిక్కిలు నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను అంటే, మా ఇంటి పక్కన ఒక అవ్వ ఉండేదన్నమాట, బ్రాహ్మిన్స్ అవ్వ. ఆ అవ్వ దగ్గర నేర్చుకున్నాను. నార్మల్గా వాళ్ళు అంటే నార్మల్గా బ్రాహ్మిన్స్ అంటే కారం ఎక్కువ తినరు. మేము కూడా అదే బ్యాచ్ అనుకోండి. అంటే కారం చిన్నప్పటి నుంచి అలవాట్లేదు నాకు, కానీ మా చెల్లి తింటది, నాకైతే అలవాట్లేదు, నాకు మా మమ్మీకి. కాబట్టి ఇంకా మేము కారం తక్కువే తింటాము. అందుకని ఇంకా ఆంటీ వాళ్ళు కూడా ఎలాగో, ఆ అవ్వ వాళ్ళు కూడా కారం ఎలాగో తక్కువ తింటారు. వాళ్ళు నెయ్యి వేసుకొని అలా తినేవాళ్ళు. అంటే బ్రాహ్మిన్స్ అంటే ఎక్కువ కారం తినరు అనమాట. వాళ్ళు స్పైసీ ఫుడ్ ఎక్కువ తినరు కదా. కాబట్టి ఇంకా వాళ్ళు ఆంటీ అవ్వ అయితే నాకు పచ్చడి చేసింది ఒకసారి. అంటే వాళ్ళు చేసుకున్నారు ఇంట్లో. చేసుకున్నప్పుడు కొంచెం ఇచ్చింది అనమాట. ఇచ్చినప్పుడు నాకు బాగా నచ్చింది. నాకు అది ఎలా చేస్తారో చెప్పండి చెప్పండి అని అడిగి ఇంకా ఒకసారి అయితే చెప్పింది అనమాట.
చెప్తే నేను ట్రై చేశాను మా ఇంట్లో, చాలా బాగా వచ్చింది. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా మ్యారేజ్ అయినా కూడా ఒక్కొక్కసారి ట్రై చేస్తూ ఉంటాను. ఇది నేను మా ఇంట్లో వాళ్ళందరికి ఫేవరెట్ ఇది. మా అత్తమ్మ వాళ్ళకి కూడా ఇష్టము. అంటే మనము గాని స్పైసీనెస్ ఎక్కువ లైక్ చేయని వాళ్ళు తినొచ్చు. ఎక్కువ అంటే మామూలుగా బయట తీసుకుంటాం కదా మనము పచ్చళ్ళు, అవి ఇవి బ్రాండ్స్ అని పచ్చళ్ళు తీసుకుంటుంటాం కదా, నార్మల్గా స్టోరేజ్ బాటిల్స్ లో అమ్ముతూ ఉంటారు. ఆ పచ్చళ్ళు కారం ఎక్కువ ఉంటాయి, ఇంకా ఉప్పు ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనకి అవి బాగా వేడి చేసేస్తుంది. కానీ ఇలాంటి పచ్చళ్ళు అయితే వేడి చేయదు కూడా. అంటే కొంచెం కూడా వేడి చేయదని కాదు, వాటి అంత ఎఫెక్టివ్ ఉండవు. మన వీడియోస్ అయితే చాలా మంది లైక్ చేస్తున్నారు, చాలా మందికి నచ్చుతున్నాయి, చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్ అయితే నేను మీకోసం పోస్ట్ చేస్తాను డెఫినెట్లీ. కానీ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలా మంది. లైక్ చేయడం మాత్రం ఆపకండి ప్లీజ్, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. నేను కూడా హ్యాపీగా వీడియోస్ తీయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. అందరికి నచ్చుతుంది, లైక్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చుతున్నట్టుంది అనే అనే ఇంట్రెస్ట్ నాకు వస్తుంది కదా, అందుకని ఇంకేం లేదు. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకొంతమంది మన పచ్చళ్ళు అవి తినాలనుకుంటే, మన వీడియోస్ ఏమన్నా చూడాలనుకుంటే వాళ్ళందరికి కూడా మన వీడియో రీచ్ అవుతుంది అనమాట. ఇలాగ ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని ఒక దగ్గర కూర్చొని ఫస్ట్ కట్ చేసుకోండి. అంటే కిచెన్ లోనే కూర్చొని అన్ని చేసుకోకుండా ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత మనం కిచెన్ లోకి వెళ్ళేసి అప్పుడు అక్కడ ప్రాసెస్ అనేది అక్కడ చేసుకోవచ్చు. జస్ట్ 3 స్టెప్స్ లోనే కొంచెం ఓపిక చేసుకొని మనం కానీ ఇవన్నీ కట్ చేసుకొని తిరగమాత కానీ పెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట. చాలా సింపుల్, వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. మీరు ఉప్పు కారం అవి కావాలంటే మీ మమ్మీ వాళ్ళని అడిగేసి మిగతా ప్రాసెస్ అంతా మీరే చేయొచ్చు. కానీ మరీ చిన్నపిల్లలు మాత్రం చేయొద్దు, ఎందుకంటే నైఫ్ తో పని కాబట్టి. ఇంకా నెక్స్ట్ నేను ప్లానింగ్ ఏమనుకుంటున్నానంటే ఒక అదే ఆవకాయ, మన ఛానల్లో అసలు ఆవకాయ పెట్టిన వ్లాగే లేదు అసలు. అందుకని చెప్పి ఆవకాయ వీడియో ఒకటి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకైతే రాదు గాయస్, నాకు రాకుండా నేను మీకు వచ్చు అని చెప్పను. నేను తప్పుగా అంటే నాకు రాకుండా నేను పెట్టేసి మీకైతే నేర్పించను. మీకు వీడియోలు అయితే పోస్ట్ చేయను వీడియో కోసం అని చెప్పేసి. నేను వచ్చిన వాళ్ళ దగ్గరే పెట్టిస్తాను, నేను కూడా నేర్చుకుంటాను వాళ్ళని చూసి. అక్కడే ఎవరినైనా అడగదాం అనుకుంటున్నాను. అంటే వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మన అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరో ఒకరి దగ్గర చూద్దాం, ఎవరు నాకు దొరుకుతారు వాళ్ళ దగ్గర ఆవకాయ వీడియో అయితే ఇయర్ ఖచ్చితంగా చేపిద్దామని అనుకుంటున్నాను. ఆవకాయ అవన్నీ ఎక్కువ నేను తినను కానీ, అంటే స్పైసీనెస్ ఎక్కువ ఉంటాయని. కానీ నాకు ఎందుకో ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం ఆవకాయ భలే తినేదాన్ని గాయస్. మా అమ్మమ్మ ఒకసారి పెట్టి పంపిస్తే ఒక జాడి నిండేమో, ఒక డబ్బా నిండా ఇంత ఉంటుంది, డబ్బా ఇంత డబ్బా ఉంటుంది. ఉంటే ఆ డబ్బా నిండా నేను ప్రెగ్నెన్సీ టైంలో ఎలా తిన్నాను, రోజు తినేదాన్ని అనమాట. నాకు అంత ఏమో ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎంత ఉప్పగా అదే ఎంత పుల్లగా లైక్ చేస్తామంటే మనకు తెలియదు అనమాట. కానీ నేను నార్మల్గా పులుపు అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం ఎలా తిన్నానంటే నాకే తెలియదు, అలా తినేసాను. మామిడికాయలు, ఈ ఆవకాయలు, ఇంకా చేపల పులుసు విత్ మామిడికాయ, అవన్నీ బాగా తినేసాను. మనకు అదైతే నిండిపోయింది. ఈ పచ్చడి ఇంత చేస్తాం కదా, ఇంత కలిపి మరి ఇంత చేస్తాము, కానీ మనకి తొందరగా అయిపోద్ది అనమాట. స్పైసీనెస్ ఎక్కువ వేయం కాబట్టి చాలా తొందరగా అయిపోద్ది. ఒక 2-3 రోజుల్లోనే నిల్వ పచ్చడి అని చాలా రోజులకు చేస్తే అది కొన్ని రోజుల్లోనే అయిపోద్ది గాయస్ మా ఇంట్లో. ఈసారి ఎన్ని డేస్ వస్తుందో. టమాటాలు అంటే టమాటా ఎర్రగడ్డ కర్రీ అలా ఉంటాయి కదా, టమాటా ఫ్లేవర్ని
టమాటాని ఎవరైతే ఎక్కువ లైక్ చేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా చేసుకోండి గాయ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకోండి, లేదంటే మీ మమ్మీ వాళ్ళని అడిగైనా చేపించుకోండి. డెఫినెట్లీ ఈ వీడియో మాత్రం మీకోసమే హెల్ప్ఫుల్ గా ఉంటుందని చేస్తున్నాను. అంటే నాలాంటి పికిల్ లవర్స్ లేకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట ఈ పికిల్. పికిల్స్ నేను తినలేను, నాకు అంత స్పైసీనెస్ పడదు, నేను తింటే నాకు బాడీ వేడి చేసేస్తుంది, కానీ అప్పుడప్పుడు కొంచెం తినాలనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు ఈ పచ్చడి చేసుకోండి. డెఫినెట్లీ మీకు వేడి అనేది చేయదు. అలా అని రోజు తినకూడదండి. రోజు అంటే రోజు కొంచెం తిన్నా ప్రాబ్లం ఉండదు. ఒక్క 3 పూటలు అదే తినేసి నాకు వేడి చేసేసింది అంటే కాదు, తినాలి. కొంచెం తినండి, ప్రాబ్లం ఉండదు. ఒక్క పూట తినండి, కాదనట్లేదు. సమ్మర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, మజ్జిగ తాగుతూ అలాగా. అప్పుడు మనకి ఈ పచ్చడి తిన్నా కానీ ప్రాబ్లం ఉండదు. వేయడానికి కూడా ఇంకా ప్లేస్ లేదు, అందుకని దీంట్లోనే వదిలేసాను. బాగుండే కాయలే వేసుకోండి గాయస్, చూసుకోండి జాగ్రత్తగా. మనకి ఇన్ని టమోటాలు ఉన్నాయి కాబట్టి చింతపండు ఎంత తీసుకుంటున్నామంటే ఇంత చింతపండు అయితే తీసుకుంటున్నాము. ఎలా అంటే చెప్తానండి. చిన్న ఇదేంటి లెమన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఇవి మనకి కేజీ ఉంటాయి, కేజీ పైనే ఉన్నాయి కదా, 2 కేజీలు దగ్గర ఉన్నాయి కాబట్టి మనకి ఇంత చింతపండు సరిపోతుంది. వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకుందాం. నానబెట్టేసుకుందాము. నెక్స్ట్ మనము ఇలాంటి బాండలు కానీ, అంటే ఇవి సరిపోయి అలాగా ఏదో ఒకటి తీసుకోవచ్చు, బాండలు కానీ దబర కానీ అలాంటి. నేనైతే బాండలు తీసుకుంటున్నాను. నెక్స్ట్ తీసుకొని ఇవన్నీ వేసేస్తున్నాను దాంట్లో. డైరెక్ట్గా ఆయిల్ ఏమొద్దు. ఆయిల్ ఏమొద్దు. నెక్స్ట్ మనము ఒకసారి అలా కలిపెట్టుకొనేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత అయితే పెట్టేసుకున్నాము. అలాగా ఒక 5-10 మినిట్స్కి అలాగా చూసుకుంటూ కలిపెట్టుకుంటూ ఉండాలి. మనము మూత తీసుకుంటూ ఒక 5 మినిట్స్కి తీసుకొని కలిపెట్టుకుంటూ, మళ్ళీ 5 మినిట్స్కి తీసి కలిపెట్టుకుంటూ అలా కలుపుకుంటూ ఉంటే మనకి ఇంత బాగా ఉడికిపోతాయి. చూడండి, టమోటాలు మెత్తగా ఉడికిపోయినాయి. అంటే దాని తోలంతా, అంటే దాని పైన స్కిన్ ఉంటుంది కదా, అదంతా ఇలా వచ్చేసింది అనమాట. అంత బాగా మనకి కుక్ అయ్యాక చూడండి, వాటర్ చూడండి చాలా రిలీజ్ అయింది, చాలా వాటర్ వచ్చింది. అలాగా అంత బాగా కుక్ అయ్యాక మెత్తగా తర్వాత ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని తీసుకొనేసి, ఆ చింతపండు మాత్రమే, వాటర్ అసలు వద్దు, ఆ చింతపండుని తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి పక్కన. దాంట్లోనే పక్కన పెట్టేసుకుంటే అది కూడా కుక్ అవుతుంది. ఇలా పెట్టేసుకోవాలి. మనం దాన్ని ఏం కలిపెట్టబడలేదు లేండి. ఇలా ఇప్పుడైతే మనకి ఇంకా మూత అవసరం లేదు, ఎందుకంటే అది టమాటా బాగా మెత్తగానే కుక్ అయిపోయింది. కానీ అది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, అంటే ఆ వాటర్ అన్ని అయిపోవాలి. కాబట్టి మనం ఇంకా మూత పెట్టకుండానే ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంచెంసేపు. ఇందాక చెప్పాను కదా మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకోవాలని, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా బాగా ఫ్రై అయిపోతుంది. ఇంత పెద్దగా ఉండే ముక్కలు కాస్త ఇంకా చిన్నవి అయిపోతాయి అన్నమాట బాగా ఫ్రై చేస్తే. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. కాబట్టి మనము కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము సిమ్లో పెట్టే చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇంకేమన్నా పని చేసుకుంటూ కూడా అప్పుడప్పుడు వచ్చి ఒక 5 మినిట్స్కి అలాగే చూసుకుంటూ కలిపెట్టుకుంటూ ఉండొచ్చు, నో ప్రాబ్లం. చూడండి
మనము ఏమన్నా కర్రీస్ చేసినప్పుడు గ్రేవీ ఎలాగైతే థిక్గా వచ్చి దగ్గరకు వచ్చాక మన కర్రీస్ అయితే పూర్తవుతాయో అలాగే ఇది కూడా మనం కలిపెట్టుకుంటూనే ఉండాలి. అప్పుడప్పుడు ఒక 5 minutes అలాగా వచ్చి కలిపెట్టుకుంటూ అలా ఉంటే ఇది కూడా థిక్గా అయిపోతుంది. ఈ వాటర్ అంతా కూడా అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి పికిల్ రెడీ అయినట్టు. మనం ఇందాక లిడ్ తీసేసి ఒక 10 నిమిషాలకి అలా కలిపెట్టుకుంటూ ఉండాలని చెప్పాను కదా. అలా కలిపెడుతూ ఉంటే ఒక 1/2 hour కి మనకి ఇలా అయితే రెడీ అవుతుంది. చూడండి, కలిపెడుతూ ఉంటేనే మనకి ఇంత థిక్గా వచ్చేసింది. బాగా ఇలా వచ్చినప్పుడు మనం ఉప్పు కారం 2 వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అది కూడా ఈ స్పూన్తో సరిపోదేమో అనిపిస్తుంది. ఇంకొక స్పూన్ వేస్తా. పుల్లగా ఉంటుంది కదా, మనము చింతపండు వేసాము కాబట్టి కారం వేసుకొని, మనకు ఒకవేళ సరిపోలేదు అనుకోండి కారము, మళ్ళీ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా అవ్వాలి, ఇంకా కాకపోతే కారం వేసామంతే. నెక్స్ట్ కల్లుప్పు అన్నమాట. ఎక్కువ అవుతుందంటారా? వదిలేండి. చూడండి, మనం కలిపెడుతూ ఉంటేనే లైట్గా అడుగు అంటినట్టుంది కదా, కాబట్టి కలపకుండా మాత్రం ఉండకూడదు. చాలాసేపు దగ్గరుండి చూసుకుంటూ కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇంకా తిక్కుగా అవ్వాలి. ఆ కారము ఉప్పు దీంట్లో కలిసిపోయి ఇంకా తిక్కుగా అవుతాయి. వెయిట్ చేద్దాం. మనం ఉప్పు కారం వేసుకుంటాం కదా, దాని తర్వాత ఇంకా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. అంటే కొంచెం అడుగు అంటకుండా. ఇప్పుడు మనకి వాటర్ ఏం లేదు కాబట్టి అడుగు అంటేస్తుంది, కాబట్టి దగ్గరుండి కలిపెట్టుకుంటూ ఉండాలి. కలిపెట్టుకుంటూ ఇంకా ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట. గెంటితో ఇలా అనుకుంటూ ఉంటే మనకి ఇంకా ఏమన్నా లడ్డుగా ఉండే టమోటాలన్నీ కూడా కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. దీని మళ్ళీ మనము స్పెషల్గా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే మనకి పికిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే చిదుముకుంటూ ఉండాలన్నమాట. ఇలాగ అనుకుంటూ ఉంటే మనకి టమోటాలు కూడా కొంచెం మెత్తగా ఇంకా మ్యాష్ అవుతాయి బాగా. గెంటితో సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇవి బాగా కుక్ అయిపోయి ఉన్నాయి. ఇంకా మళ్ళీ మనం మ్యాషర్ అవన్నీ అవసరం లేదు. చూడండి, వాటర్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా మనము ఎన్ని టమోటాలు వేసాము, ఇంత నిండా వేస్తే చూడండి ఎంత తక్కువ అయిపోయాయో. మనం చేసుకోవాలనుకుంటే ఒక పెద్ద దబ్బర్లో ఒక 3-4 kgs దాకా, ఒక 5 kgs దాకా అయినా చేసుకోవచ్చు. అప్పుడు మనకి పికిల్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది ఎంత వస్తుంది చేసే లోపల, దీనికి సగం వస్తుంది చూడండి. బాండలకి ఇంకా సగం వచ్చేస్తుంది. మనం ఇంకా ఈ స్టేజ్లోనే ఇది దించేసుకోవాలన్నమాట. దించి పక్కన పెట్టుకొని ఇంకా తడక వేసుకోవాలి. అంటే ఆయిల్తో వేసి పోపు పెట్టుకోవాలి. చూడండి, చాలా థిక్గా వచ్చింది కదా. మనం వాటర్ యూజ్ చేయలేదు, ఆ టమోటాలతో వచ్చిన వాటర్తోనే అది కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇంకొక బాండిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. బాండిల్ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాము. కొంచెం ఎక్కువే వేసుకోవాలి, పచ్చడి ఉంది కదా, అదంతా దానికంతా ఆయిల్ పట్టాలి, చాలా రోజులు ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక 100 grams అలా ఉంటుందేమో ఆయిల్. చూడండి, ఆవాలు ఇంకా జీలకర్ర 2 ఇంత క్వాంటిటీలో అయితే వేసుకుంటున్నాం. ఆయిల్ కాగాక వేసేసుకోవడమే. ఆవాలు అవన్నీ బాగా చిట్పట్లాడాలి ఫస్ట్. అవంతా బాగా కాగాక అప్పుడు మనం ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
నెక్స్ట్ మనము ఈ పికిల్ తీసుకొని దాంట్లో వేసేసుకోవడమే. చాలా జాగ్రత్తగా వేసుకోండి. తిరగమాత వేసాకే మనకి ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఫుల్గా వేసేసుకోండి. మళ్ళీ కొంచెంసేపు అలాగా ఆయిల్లో కూడా కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇలాగైతే మనము టమాటా నిలవ పచ్చడి అయితే చేసేసుకోవచ్చు. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, మనం పికిల్లో వేసాక ఆయిల్ లాగా కొంచెం బయటకు వచ్చినట్టు ఉండాలి, అంత వేసుకోవాలన్నమాట. కొంచెంసేపు అలా ఒక 5 minutes అలా ఫ్రై చేసుకున్నాము. ఆయిల్లో కూడా ఇంకా కొంచెం బాగా ఫ్రై అయితే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది కదా, అందుకని. దీంట్లో ఉప్పు ఏమైనా కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇందాక కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కూడా ఇది ఫైనల్గా. నిజంగా చాలా బాగుంది, పుల్లగా. 3 spoons కారం వేసినా కానీ అంత కారం అనిపించట్లేదు. ఇంకా ఎక్కువ వేస్తారేమో, మనకు పర్లేదులేండి అంత కారం. దిస్ ఈజ్ అవర్ టమాటా నిల్వ పచ్చడి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలాగా చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోతే నన్ను అడగండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అసలు పికిల్ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా మనము స్టవ్ ఆపేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే టమాటా నిలవ పచ్చడి ఎలా చేయాలని వీడియో అయితే ఫుల్గా చూశారు కదా. వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత కష్టపడి కిచెన్లో, అది కూడా ఇంటి ఎండలకు చేశాను కాబట్టి మీరు నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి. అదేంటంటే ఒక్క లైక్ చేయాలంతే. ఇంత కష్టపడి మీకోసం చూడండి చెమ్మ తోడ్చి చేశాను కదా, ఒక్కటంటే ఒక్క లైక్ చేయండి గాయ్స్, ప్లీజ్ లైక్ చేసేసారా? థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీకు టమాటా పచ్చడి అంటే ఇష్టమా, అసలు ఏ పచ్చడి అంటే ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.